హనుమంతునిచే అభయమొసగితివి హనుమంతునిచే అభయమొసగితివి అల సుగ్రీవుని ఆదరించితివి అల సుగ్రీవుని ఆదరించితివి ధరి ధరి సచిన ధరి ధరి జయముద వృక్షము చాటున నుండివి జయముద వృక్షము చాటున నుండివి శరమున వాలిని కూలవేసితి శరమున వాలిని కూలవేసితివి వానర సేనల రంగు గుచ్చితివి వానర సేనల రంగు గుచ్చితివి వారధి గట్టిగా బంధించితివి వారధి గట్టిగా బంధించితివి శరణని వచ్చిన వాణిగా శరణని వచ్చిన వాణిగా హరి 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 రణ విరుడు గట్టి హరి 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 రణ విరుడు గట్టి అసురుని కులమెల చేసితివి అసురుని కులమెల చేసితివి అరయతమునకు అభయమొసగితివి అరయతమునకు అభయమొసగితివి లంకకెక్కి ఆలంక కూర్చితివి లంకకెక్కి ఆలంక కూర్చితివి అక్కలించి రావణు కూర్చితివి అక్కలించి రావణు కూర్చితివి
మరి అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య ఆలయ కమిటీ సభ్యులంతా అందుబాటులో ఉండవలసిందిగా, వేదిక వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి. భాస్కర్ రెడ్డి సార్ ఒకసారి పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి. నాకు కుడివైపు రండి, నాకు కుడివైపున రండి కమిటీ సభ్యులంతా. మన ముందు 3 పాటలతో అలరించిన ఈ చిన్నారులకు ఆ గోదా రంగనాయక స్వామితో పాటుగా పంచముఖ అభయ హనుమదీశ్వరుడు, సీతారామ లక్ష్మణుల అనుగ్రహం ఉండాలని, వారు విద్యలో చక్కగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి వారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సుమారుగా 90 మందిని గమనించండి. వారి విద్యతో పాటు ఇలాంటి కళలు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పుపట్టుకోవద్దు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా, అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి కళలలో వారు రాణిస్తున్నారు. మరి దీనికి మనస్సు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, వారు చదివినప్పుడు తొందరగా అర్థమవుతుంది. మరి వీరికి ఇందులో చాలా చక్కగా నాట్యాన్ని నృత్యాన్ని నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులకు కూడా, ఎందుకంటే ఈనాటి సమాజంలో వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని పంచె కట్టుకొని బొట్టు పెట్టుకొని నిండుగా బొట్టు పెట్టుకొని పోతే మనల్నే చూస్తూ నవ్వుతున్నారు కొంతమంది. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. ఈవిడ డ్రెస్ ఎందుకు వేసుకోలేదని కూడా అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమాజంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని వీరిని చక్కగా నృత్యాన్ని నేర్పిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులకు కూడా ఆ పంచముఖ అభయ హనుమదీశ్వరుని ఆశీస్సులు, అందరి దేవతల ఆశీస్సులు ఉంటాయని ప్రార్థిస్తూ, ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. తిరుపతి సార్. పర్టికులర్స్ నామ సంకీర్తనం యస్య సర్వపాపో ప్రణాశనం ప్రణామో దుఃఖశమం త్వం నమామి హరిం పరం పరం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమః. ఆత్మస్వరూపులారా, మరియు ఆచార్యులు గారు మరియు ప్రముఖులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ చిన్న పాపల తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను వాళ్ళకు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వారు చెప్పిన గురువు ఎవరైతే ఉన్నారో వారికి మరొక ప్రణామాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తుంది. గురుదేవో భవ. మన జీవితం అనేది ఎట్లా తయారవుతుందంటే మన తల్లి, తండ్రి, మన గురువు, ఈ ముగ్గురు మనల్ని తీర్చిదిద్దినటువంటి జీవితాలను తయారు చేస్తారు. ఇప్పుడు ఈ పిల్లలను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది అంటే, నేడు నవనాగరికత కాలంలో మనం పిల్లలు పొద్దుగాళ్ళు వస్తేనే కట్టబెట్టుకుని క్రికెట్ ఆడబోతుంటారు. వాళ్ళ క్రికెట్ మనం బాల్ వెళ్ళకపోయినా కట్ట వెళ్ళకపోయినా కట్ట తీసుకుని అయితే పోతున్నారు. ఎంతమంది ప్రముఖులు అవుతారో మనకు తెలియదు. కానీ ముఖ్యంగా మనకు ప్రాచీన కాలంలో ఉన్నటువంటి నృత్యం కానీ, సంగీతం కానీ, ఆటలు కానీ, పాటలు కానీ ఇవన్నీ మనకు హిందూ దేశంలో మొదటి నుంచి ఉన్నాయి. కానీ వాటినన్నిటిని మర్చిపోయి మన పిల్లలకు వృద్ధుల్లో ఉన్న టీవీ అయితే
అందులో ఏదో రాక్ అండ్ రోల్ డ్యాన్స్ లాంటి డ్యాన్స్లు వస్తుంటే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటున్నారు. పొద్దుగాలేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళు అటు ఇటు తింటుంటే సంతోషపడితే వాళ్ళు అట్నే తయారవుతుంటారు. కానీ ఈనాడు తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లలను వాళ్ళని ఉదయం పంపించి గురువు దగ్గరికి ఈ నృత్యం నేర్పించడం అనేటువంటిది చాలా మందికి అరుదు. వాళ్ళందరూ నేర్పించిందంటే నేను వాళ్ళకు మరొకసారి నేను నమస్కరిస్తూ ప్రార్థిస్తూ వాళ్ళ జీవితం ధన్యమైందని చెప్తున్నాను. వారు చెప్పిన గురువు కూడా ధన్యుడు. మనం ఈ 10 నిమిషాలు మనం అందరినీ మర్చిపోయి ఉంటే కదా వాళ్ళ డాన్స్ ఎట్లా చేస్తుందో చూసినాం తప్ప మనకి ఇంటి ఆలోచన ఒక్కటి కూడా రాలేదు వాళ్ళు చేస్తున్నప్పుడు. ఎంత ముద్దు వచ్చారు మనము. అందుకోసానికి నేను మరొకసారి నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, కానీ సమయం ఇచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కూడా మీ పిల్లలకు ఇలాంటి నృత్యాలను నేర్పించి మీ జీవితాన్ని పావనం చేయాలని కోరుతుంటూ వీళ్ళకు నేచరల్ సభ్యత్వం ఇస్తున్నాం. మా ఆలయం నుంచి వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తాం. వీళ్ళు ఎప్పుడు కూడా నృత్య సంగీత కార్యక్రమానికి మా ఆలయానికి తప్పకుండా రావాలని చెప్పి నేను పదే మా ఆలయ కమిటీ తరఫు నుంచి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఎప్పుడు ఇలానే మా దగ్గరికి రావాలని చెప్పి రామాలయం అన్నది రామాలయం మీ ఇల్లు అనుకోండి, మీరు రానండి, మీ యొక్క సంతోషాన్ని వెలిపించండి, మీ ద్వారా మీ సంతోషాన్ని పొందుతామని చెప్పి కృతజ్ఞతలు అర్పిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మీరు ఓపిక వచ్చినందుకు ఒక చిన్న మాట మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నప్పటి నుంచి నేను ఏంటంటే ఇంకొక విషయం ఆచార్య వారు ఎక్కడైతే వీరికి ట్రైనింగ్ ఇస్తున్నారో అక్కడ ఎట్లుందో వసతి తెలియదు. కానీ మీరు ఒకవేళ మీకు పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బాగా ఇస్తే మీరు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. మీకు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం. మీరు వాటర్ కానీ ఏది కానీ మీకు ఓపెన్ చేసి హాల్ కూడా మీరు తీసుకోవచ్చు, పాడుకోవచ్చు, ఆడుకోవచ్చు. ఇక మరి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసేది ఏంటంటే ఒక చిన్న లైన్లో చెప్పేస్తాను. కృష్ణుడు ఒక భక్తులు వెళ్ళి కృష్ణుడి దగ్గర చెప్పి, స్వామి మీరంటే చాలా మందికి ప్రేమ ఉన్నది, భక్తి ఉన్నది, మీరు రావాలి తప్పకుండా అని చెప్పి కోరితే, ఏమో అంత భక్తుందా అంటే అవును చాలా భక్తి, కృష్ణుడు అంటే ఇక ట్రైనింగ్ చేరకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు అని చెప్తే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర వస్తున్నాడు అని చెప్పి అనంత విద్య అయ్యగానే అలగనూరు బ్రిడ్జి కానించి అందరూ వస్తున్నారు. ఏమని కృష్ణుడు చూద్దాం. అయితే కృష్ణుడు మాయతోటి ఏం చెప్పిందా, అలగనూరు పూలు దాటంగానే కొన్ని మంచి స్వీట్ ఫ్రూట్స్ పెట్టేసింది అక్కడక్కడ. అందరూ అరే ఫ్రూట్స్ నేను తీసుకొచ్చుకోవడం ఫస్ట్ తర్వాత చూద్దామని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటాను. నేను అందరు ఫ్రూట్స్ ఇష్టం లేదు కదా, కొంతమంది మళ్ళా ముందుకు వచ్చేసింది. కొంతమంది తీసుకురాగానే వివిధ రకమైనటువంటి వస్తువులు, చాలా ఆశ్చర్యంగా ఉండే వస్తువులు పెడితే కొంతమంది వాటిని అందుకోవాలని చెప్పి అట్లా పోయింది. ఇంకా కొంతమంది లాస్ట్ కొంతమంది ఉన్నారు 100 మంది దాకా. అప్పటికి ఏం చెప్పిందంటే, ఈ 100 మంది వస్తుంటే కృష్ణుడు బంగారం, వెండి, నగలు, నాణ్యాలు అన్ని పెడితే ఆ 100 మందిలో 80 మంది అవి తీసుకోవడానికి చివరికి ఎంతమంది వచ్చిందంటే 20 మంది వచ్చింది వెంకటేశ్వర గుడికి కృష్ణుని చూడడానికి. అంటే భగవద్గీతలో చెప్తాడు, ఒక శ్లోకంలో ఏం చెప్తాడంటే, నన్ను చేరడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తారు, నా లోపల వెలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ చివరికి చేరుకునేది కొంతమంది మాత్రమే అని చెప్పి. అయితే ఇప్పుడు అది ఎందుకు చెప్పింది సార్ మీరంటే, మీరు ఇవాళ పండుగ సంక్రాంతి, మీ పార్ట్నర్, మీ లైఫ్ పార్ట్నర్ వాళ్ళని సంతృప్తి పరిచి వాళ్ళకు ఏదో వంటను టిఫిన్ ఏదో చేసి అందరినీ పిల్లలను మీ ఇంట్లో ఉన్న అన్ని కార్యక్రమాలను విడిచిపెట్టి ఇక్కడ గోదా కార్యక్రమానికి వచ్చిందంటే మీకు బాగుంటుంది చేరుకోవాలనేటువంటి జాస భక్తి అనేది ఉన్నది. ఆ భక్తి అనేది ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. సార్ ఉండండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తాము. సజ్జప్ప డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ వడిగేపల్లి రంగాచార్యులు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరంతా రంగాచార్యుల గారి శిష్యులు. వీరు చాలా ప్రసిద్ధి చెంది ఎంతో శ్రమ కోర్చి చాలా మంది విద్యార్థులకు నాట్యాన్ని నేర్పిస్తున్నారు. వారు ఎలాంటి ఫలితము ఆశించకుండా
చాలా మంది విద్యార్థులకు నాట్యాన్ని అందించాలి అనే సేవ మార్గంతో ముందుకెళ్తున్న వారు శ్రీ వడిగేపల్లి రంగాచార్ల వారికి శ్రీమాన్ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా మెమెంటో ప్రధానం. శుభం భవతు. తదుపరి కాలాతీతం అవుతున్నదమ్మా, తొందరగా హరిణి వేదిక మీదకు రావాల్సిందిగా విజ్ఞప్తి. శుభం భవతు. ఫాస్ట్గా కావాలి. నెక్స్ట్ హరిణి మనం కొద్దిగా తొందరగా ఫాస్ట్గానే ఉంది. హరిణి తర్వాత లక్ష్మీ ప్రసన్న రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి. లక్ష్మీ ప్రసన్న శాలువా మెమెంటో ప్రధానం. తదుపరి ఆరాధ్య యాదవ్, లక్ష్మీ ప్రసన్న తర్వాత ఆరాధ్య యాదవ్. సార్ ఇది ప్రణవి. తదుపరి ఆరాధ్య యాదవ్ తర్వాత ప్రణవి. దగ్గర రావాలన్నా ఫాస్ట్. ప్రణవి తర్వాత వినీష. ప్రణవి తర్వాత వినీష. తర్వాత హర్షిక. చాలా చక్కగా ఉన్నారు పిల్లలంతా కూడా. తదుపరి మనస్విని రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి. మనస్విని తదుపరి శ్రీనితకు కమిటీ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం, అమ్మవారి ఆశీస్సులు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తానియా. శుభం చివరి వరకు వేచి ఉంది కాబట్టి ఈ తానియాకు ఒకసారి గట్టిగా చప్పట్లు. శుభం భవతు. ఇంకొక అమ్మాయి శ్రీనిత తర్వాత తానియా. ఓకే, శ్రీనిత తానియా ఇద్దరు వచ్చేసింది ఒకటేసారి. శుభం భవతు. మంగళమూర్తయే నమః. అభీష్టఫల సిద్ధిరస్తు. ఒకసారి చిన్నగా అందరికీ ఆశీర్వాదం లాగా. తానియా కూడా చిరు సన్మానం అందుకుంటుంది. చివరన తానియా